ప్రయత్నం చేస్తే ఆ 40,000 మంది రియాక్ట్ అయితే 40 మంది మీద ఏం జరగబోతుంది, ఎందుకు ఇటువంటి కుయుక్తులు చేస్తున్నారు అనేది జగన్ మాట్లాడుతుంది. పొదిలి సంఘటన నేను అడుగుతున్నా, 40,000 మందిని మార్కెట్ యార్డ్కి తీసుకుపోతావు, ఎందుకు నువ్వు మొబిలైజ్ చేసావని అడుగుతాను. 40,000 మందిని నువ్వే చెప్తున్నావు, నేను 40,000 మంది వచ్చారని. ఎందుకు 40,000 మందిని మొబిలైజ్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ దానికి చెప్పు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనే కదా. మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలు చేసేది ఇక్కడికి 40,000 మందిని పంపిస్తే ఆ పొగాకు ఏమవుతుందండి? రైతు ఏమవుతాడండి? అంటే నువ్వేం చేసినా జరిగిపోవాలన్నా? ఆర్గ్యుమెంట్కి కూడా జస్టిఫికేషన్ ఉండాలా, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. నేను ఎప్పుడూ మహాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నేను మహాడకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అర్థం కాదు ఇవన్నీ. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దామ్. ఎడ్యుకేట్ చేయకపోతే ఇవన్నీ కూడా బుల్డోజ్ చేయాలనో, బెదిరించాలనో, బ్లాక్మెయిల్ చేయాలని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరైనా సరే. లా అండ్ ఆర్డర్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ ఫర్ ఎనీ గవర్నమెంట్, అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ది ప్రియారిటీ ఆఫ్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ కానీ లేకుండా ఏ అమ్మాయినంటే అమ్మాయిని వీళ్ళ ఇష్ట ప్రకారం మొలాస్ట్ చేసి మాట్లాడితే మీకు మొన్న చూశారు నా కాన్స్టిట్యున్సీ, సిగ్గుపడుతున్నా. ఏం చేయాలి ఆ కుటుంబాన్ని? ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పండి? డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వ చెట్టుకేసి కట్టేసి కొడతారండి మీరు? ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు స్పిరిట్ తీసుకున్నారు, స్ఫూర్తి. కుప్పం కాన్స్టిట్యున్సీ నెవర్ దెర్ వాజ్ ఎ ప్రాబ్లం. నిన్న మళ్ళా ఇంకొక కేసు, ఒక ముస్లిం ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్. దే ఆర్ బికమింగ్ ఏ పెద్ద సమస్య అవుతున్నారు సొసైటీకి. రాజకీయ సమస్య, సొసైటీకి ఒక సమస్య. వాళ్ళకేంటి హిస్టరిక్గా తయారైపోయారు. ఏం చేసినా జరిగిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలపైన దాడులు చేయడం అన్నింటిలో వీళ్ళు ఉన్నారు. ఏమనాలి వెళ్ళి మాట్లాడితే రాజకీయం. సార్, నిన్న పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయారు. మళ్ళా పరామర్శ అంటూ లేదా మీటింగ్ అంటూ మళ్ళా పర్మిషన్ అడిగితే ఏం చేస్తారు సార్? మీరు రెండున్నాయి. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్, వీ వాంట్ టు రెగ్యులేట్. ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి లాభం ఉండదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా.